పార్టీ ఫిరాయించిన 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ శాసనసభ కార్యదర్శి మరోసారి లేఖలు పంపించారు. పార్టీ ఫిరాయింపు నోటీసులపై సమాధానాలు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేల వివరణలపై తమ అభ్యంతరాలను అఫిడవిట్ రూపంలో అందజేయాలని ఆదేశించారు. స్పీకర్ దగ్గర విచారణలో భాగంగా నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల వాదనలు ఉంటాయి కాబట్టి తదుపరి విచారణ కోసం లీగల్ ఫార్మాట్లో అభ్యంతరాలను ఇవ్వాలని ఆ లేఖల్లో పేర్కొన్నారు. లేఖ అందిన 3 రోజుల్లోగా అందించాలని గడువు విధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ మారిన ఎమ్మెల్యేల వివరణ కోరుతూ స్పీకర్ నోటీసులు జారీ చేయగా 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, సంజయ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం ఇంకా సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని ఫిరాయింపు నోటీసులకు వివరణలు ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు సమాధానం ఇవ్వగా దీనిపై అభ్యంతరాలుంటే చెప్పాలని ఈ నెల 11న స్పీకర్ కార్యాలయం సంబంధిత ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు వేర్వేరుగా లేఖలు పంపించింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వివరణను పల్లా రాజేశ్వర్ రెడ్డికి, అరికిపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్ల వివరణల్ని డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ వివరణల్ని జగదీష్ రెడ్డికి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్యల సమాధానాలను చింతా ప్రభాకర్ కు, తెల్లం వెంకట్రావు వివరణను కేపీ వివేకానందకు అందజేయగా వీరిలో అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లపై కల్వకుంట్ల సంజయ్ అభ్యంతరాలు మినహా మిగిలిన 6గురిపై అభ్యంతరాలు, ఆధారాలను ఈ నెల 15న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, వివేకానంద, చింతా ప్రభాకర్లు అసెంబ్లీ కార్యాలయంలో అందజేశారు. వీటిని పరిశీలించిన అసెంబ్లీ అధికారులు న్యాయ సమీక్షకు అనువైన రీతిలో తాజాగా అఫిడవిట్ రూపంలో అభ్యంతరాలు, ఆధారాలు తిరిగి పంపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. నిన్న రెండోసారి లేఖలు అందుకున్న ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ న్యాయ విభాగం దృష్టికి తీసుకెళ్లారు. ఇంతకు ముందు ఇవ్వలేకపోయిన అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్లపై అభ్యంతరాలు, ఆధారాలను కూడా కలుపుకొని ఈ దఫా మొత్తం 8 మందిపై న్యాయ సమీక్షకు అనుగుణంగా ఆధారాలు సమర్పించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఆధారాలు సమర్పించినప్పుడు నోటరీ రూపంలో ఇచ్చామని, పెన్ డ్రైవ్లు, పేపర్ కట్టింగ్లు కూడా అందించామని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.